రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు అప్పట్లో డీఎంకే నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని టీవీకే చేసిన ఆరోపణలను రజనీకాంత్ ఖండించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ స్పందించిన రజనీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాలం మాట్లాడలేదని, కానీ వేచి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా జవాబు ఇస్తుందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. రాజకీయాల్లోకి వద్దామనుకున్న రజనీపై డీఎంకే బెదిరింపులకు దిగడంతో ఆయన వెనుకడుగు వేశారని, కానీ విజయ్ మాత్రం ధైర్యంగా ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడ్డారని ఇటీవల ఆధవ్ అర్జున ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు. దీనిపై రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకే, బీజేపీ నేతలు సైతం టీవీకే నేత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. పబ్లిసిటీ కోసమే విజయ్ ఇలా వ్యాఖ్యలు చేయిస్తున్నారని డీఎంకే మండిపడింది. రజనీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని, అలాంటి నటుడి ప్రతిష్టను మసకబార్చే రీతిలో మాట్లాడడం సరికాదని అన్నా డీఎంకే, బీజేపీలు హితవు పలికాయి. అర్జునను విజయ్ వెంటనే పార్టీ నుంచి తొలగించాలని, లేదా అర్జున బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.